మరణాతండి బాగున్నారండి. సర్వోన్నతుడు ప్రభు తన పోలికలో ఈ లోకమందు జన్మించిన మనకు తన ఆశీర్వాదాలు నిండుగా ప్రసాదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు దేవుడు మన ఎడల ఎంతో ప్రేమ వాత్సల్యత కలిగిన వారుగా ఉన్నారు. ప్రియులారా, ఆయన గురించి మనము వాక్యము ద్వారా ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం నందు 156వ వచనములో చూస్తే, యెహోవా నీ కనికరములు మితిలేనివి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. యెహోవా అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన కనికరములు మితిలేనివని ఇక్కడ భక్తుడు వర్ణిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము గమనించినట్లయితే లెక్కలేదు, ఇంత అని లెక్క లేకుండా ఆయన కనికరం చూపించేటటువంటి మహాదేవుడు మానవుల పట్ల. ప్రియులారా, ఉదాహరణకు మనము గమనిస్తే యోనా గ్రంథంలో భక్తుడైనటువంటి యోనాకు దేవుడు చెప్పారు, నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ దుర్గతి కలిగి ఉన్నారు, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది, నశించిపోతారు గనుక నీవు వెళ్ళి ఈ వార్త ప్రకటించమని చెప్పినప్పుడు యోనా గారు దేవుడు చెప్పినటువంటి మాట విన్నారు. కానీ ఆయన దేవుడు ఈ విధమైనటువంటి కనికరము కలిగినటువంటి వాడు, ఆయన కనికరమునకు మితి లేదు అని ఆయన భావించి ఆయన మనస్సు మార్చుకొని నినివేకి వెళ్ళడం మానివేసి తర్షీషుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు నినివే వారి పట్ల కనికరం కలిగినటువంటి వాడై ఉన్నాడు గనుక యోనాను అనేక రీతులుగా నలుగుగొట్టి ఆయన తన ఇష్ట ప్రకారముగా యోనాను నినివే పట్టణానికి తీసుకుని వచ్చారు. ప్రియులారా, అలాగును తీసుకుని వచ్చి నినివేలో ఉన్న ప్రజలకు ఈ ప్రవక్త అయిన యోనా ద్వారా దైవ చిత్తాన్ని ప్రకటింపచేసినప్పుడు వారంతా ఉపవాసం ఆచరించారు. పశువులు, పసిపిల్లలు, పెద్దవారు అంతా కూడా ఉపవాసం ఆచరించినప్పుడు దేవుడు వారి ఎడల మితిలేని కనికరమును చూపించాడు. నాశనము చేయవలసిన పట్టణాన్ని నాశనము చేయకుండా ఆయన వారందరి ప్రార్థన ఆలకించాడు. వారందరిలో వచ్చిన మార్పును చూశాడు. చూసి వారి పట్ల కనికరము కలిగినటువంటి వాడై వారిని ఆశీర్వదించి కీడు నుండి తప్పించాడు. ప్రవక్త అయిన యోనా గారు అయితే మాత్రం దేవుడు మితిలేని కనికరము గలవాడని నాకు తెలుసు, నన్ను ప్రకటించమన్నాడు, మరలా దేవుడు మనస్సు మార్చుకుంటాడు అని ముందే గ్రహించిన యోనా ప్రయాణం చేసేటప్పుడే మారాన్ చేశాడు. ప్రియులారా, ప్రకటించిన తర్వాత కూడా వారు నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అయితే సర్వోన్నతుడు దేవుడు మరలా యోనాతో మాట్లాడడం జరిగింది. ప్రియ స్నేహితులారా, 120,000 మంది నిలిచి ఉన్నటువంటి పట్టణము, జీవించుచున్న పట్టణం అది. ఆ ప్రజలు మంచి చెడ్డలు తెలియని ప్రజలు. వారిని పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందువలన దేవుడు వారి ఎడల జాలిపడి ప్రవక్తను పంపించి సందేశం అందించి కీడు నుండి తప్పించాడు. ప్రియ స్నేహితులారా, ఈ కడవరి దినాల్లో దైవజనులు మరి దేవుని వాక్యమును బట్టి చెప్పుచున్నటువంటి మాటలను శ్రద్ధగా విని ప్రతి విధమైన కీడు నుండి దేవుడే మనల్ని తప్పించులాగును మనం ప్రవర్తించాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అట్టి ప్రవర్తన విధానము, భక్తి, విశ్వాసము సర్వోన్నతుడు ప్రభువారు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, తండ్రి నీకు స్తోత్రములు. నీవు మా తండ్రి, అత్యంతమైనటువంటి మా ప్రభువా, కనికరము గలవాడవు, వాత్సల్యత కలిగినటువంటి వాడవు గనుక
నా ప్రభువా, నరులు కీడులో పడకూడదని అనేక రీతులుగా నీవు వారిని రక్షించే దేవుడివై ఉన్నావు. స్తోత్రాలు. గనుక నీ మాట వింటే వారిని సూటిగా రక్షిస్తావు కాబట్టి లోకమందు నీ మాటలతో ప్రభువా మారుమ్రోగిస్తూ ఉన్నావు ఈ సృష్టిని. స్తోత్రములు. నా ప్రభు, ఇదిగో గింగురుమంటూ నేను లేఖనాలలోని మాటలు ప్రజల చెవులలోనికి చొచ్చుకుని వెళుతూ ఉన్నవి. కొందరు లోబడుతూ ఉన్నారు, కొందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందరూ నీ పిల్లలే ప్రభువా. వ్యతిరేకించు వారు లోబడునట్లు, నశించక రక్షించబడినట్లు, దీవించబడినట్లు, వర్ధిల్లునట్లు ఆయుష్కాలం ఇమ్మని, రక్షణ నిమ్మని, సమాధానం ఇమ్మని ప్రభు పేరిట నీ చేతులకు అప్పగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడుగు ప్రభువారి ఆశీర్వాదాలు మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. మరణాతండి.